హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేను కూడా బాగున్నాను. అలాగే మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చి చాలా మంచి వీడియో అనమాట. ఏంటంటే నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు ఏ ఏ ఛానల్ నేను స్టార్ట్ చేయాలి, ఏ ఛానల్ చూస్తే అది వైరల్ అవుతుంది వీడియో అనేసి అని చాలా ఇదిగా అయిపోయాను అనమాట. ఇప్పుడు వచ్చేసి నన్నైతే చాలామంది నేను మాలల వీడియోస్ అప్లోడ్ చేశాను కదా, అలాగే మేము నైటీలు బిజినెస్ చేశాను మా ఆయన అని చెప్పి నేను మీకు ఎంతో యూస్ఫుల్ అవుతుంది అనేసి నేను ఎంతో కష్టపడి వీడియోస్ తీసి మీకైతే షేర్ చేశాను కదా నైటీస్ వీడియో. ఇంకా వచ్చేసి నేను అలాగే మాలలు కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేశాను కదా, నన్నైతే చాలామంది సపోర్ట్ చేశారన్నమాట. కానీ వీడియోస్ చూసి నన్ను కాల్స్ అయితే చాలామంది చేశారు, మాకు ఈ నైటీస్ కావాలి అని. ఇంకా తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చాలామందికి నైటీస్ అయితే కొరియర్ చేశాను. ఇంకా మళ్ళీ వచ్చేసి మాలలకు సంబంధించిన క్లాతులు, పూసలు అన్నీ కొంతమంది అయితే తీసుకున్నారనమాట. ప్లీజ్ అండి, నా దగ్గర తీసుకున్న వాళ్ళు ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా వేరే వాళ్ళు బెంగళూరు నుంచి అయితే వాళ్ళైతే కాల్ చేశారనమాట, అక్క మాకైతే కావాలి, మేము తీసుకుంటాము, మేము చేసుకుంటాము అనేసి. ఇంకా ఇక్కడ తిరుపతి చుట్టుపక్కల వాళ్ళు కూడా అలాగే కాల్ చేశారు, నైటీస్ కొరియర్ చేయించుకున్నారు. ఇంకా నా అడ్రస్ కనుక్కొని పల్లె టూర్లో ఉంటారు కదా, వాళ్ళైతే తిరుపతికి వచ్చి నైటీస్ అయితే చాలా బాగా తీసుకొని అయితే వెళ్ళారనమాట. ఇంకా నిజమంటే నా వీడియోస్ ఎవరు చూస్తారు అనేసి నేనైతే అనుకుంటున్నాను. చాలా అండి, ఇలా సపోర్ట్ నాపై ఇంకా ఇలాగే ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్లీజ్ అండి, నా వీడియోస్కి ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా నేనైతే ఇప్పుడు ఊరు వెళ్ళాను అనమాట. అందువల్ల నేనైతే నైటీస్ వీడియోస్ కానీ మాలల్ వీడియోస్ కానీ అప్లోడ్ చేయడం లేదు. ఎందుకంటే ఇప్పుడు మాలల్ క్లాత్ అయితే రావడం లేదనమాట, కొంచెం స్టాప్ అయింది. కొంచెం వేరే మిషన్ అయితే ప్రాబ్లం అయితే అయిందనమాట. క్లాత్ కటింగ్ చేసే మిషన్ అయితే ప్రాబ్లం అయింది. అందువల్ల మాకైతే కొంచెం స్టాప్ అయిందనమాట పని. ఇక్కడ పని చేసే వాళ్ళకు కూడా కొంచెం మాకు ఎవ్వరికి పని అయితే లేదు. ఇంకా మిషన్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఇంకా వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను అన్నమాట. ఇంకా అలాగే మీరందరు బ్లెస్సింగ్ నాపై ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నైటీస్ కూడా మాకు ఇప్పుడు సమ్మర్ కదండి, చాలా మోడల్స్, రకాలు, కలర్లు అన్నీ వస్తాయన్నమాట. ఇంకా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను వీడియో అప్లోడ్ చేసి షార్ట్స్ కానీ వీడియోస్ కానీ ఏదైనా అప్లోడ్ చేస్తే మీకు వెంటనే అనేది నోటిఫికేషన్ వస్తుందన్నమాట. అప్పుడు మీరు హాయిగా ఓపెన్ చేసి నా వీడియో అయితే చూసి నైటీస్ మీకు యూజ్ అవుతాయి, మీరు కూడా కొరియర్ చేసుకోవచ్చు. మంచి అవకాశాన్ని అయితే వదులుకోవద్దండి. అందువల్ల మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి నైటీస్ వీడియోస్తో అయితే నేనైతే మీ ముందుకైతే వస్తానన్నమాట. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకా నైటీస్ మోడల్స్ అయితే అన్నీ వస్తాయి. ఇంకా అలాగే మీరందరూ ఇలా సపోర్ట్ చేయండి నన్నైతే. ప్లీజ్ అండి, నాకైతే ఫోన్ చేసిన వాళ్ళకు, మెసేజ్ చేసిన వాళ్ళకు, నా దగ్గర నుంచి కొరియర్ చేయించుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే నాకైతే ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీగా ఉంది నా దగ్గర ఫోన్ చేసి మాట్లాడి తీసుకున్న వాళ్ళకైతే. కానీ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, నేను చెప్పే ప్రతి ఒక్కటి మీకైతే అర్థమవుతుంది, మీకు యూస్ఫుల్ అవుతుంది అనమాట. అందువల్ల నేనైతే ఇప్పుడు అప్లోడ్ చేసే నైటీస్ వీడియోస్ అయితే మీరైతే మిస్ కావద్దు. కన్ఫామ్గా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది, మీరైతే హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంకా కుదిరితే కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వచ్చి నా దగ్గరే మీరు నైటీస్ తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. చాలా మంది తీసుకొని అయితే వెళ్ళారు. వాళ్ళు చెప్పారు, నేనైతే మా ఊర్లో తీసుకున్నాము, మాకు ఇదే నైటీ ఇంత రేట్ పడింది, కానీ మాకైతే వాళ్ళు మంచిది అయితే ఇవ్వలేదు. మీ దగ్గర నైటీస్ బాగున్నాయి, కలర్ బాగున్నాయి, అవి మీకు ఇంకా కొంచెం ఏమంటారు కావాలి అనుకుంటే నేను ఈసారి నా దగ్గర నైటీస్ కొనడానికని వస్తారు కదా, వాళ్ళ వీడియో అయితే ఒక ఇద్దరినైతే అడిగాను అనమాట. వాళ్ళకైతే వీడియోలో రావడం ఇష్టం లేదు, అందువల్ల వద్దు అనేసి అయితే అన్నారు. ఇప్పుడు నెక్స్ట్ నా దగ్గర వీడియోస్కి నైటీ తీసుకునే వాళ్ళైతే వస్తారు కదా, వాళ్ళ దగ్గర అయితే నేను కన్ఫామ్గా మీకైతే క్లారిటీగా చెప్పిస్తాను మా దగ్గర నైటీస్ ఎలా ఉంటాయి, రీజనబుల్ ప్రైజా లేదా అనేసి నేను వాళ్ళ దగ్గర అడుగుతున్నాను అనమాట.
ఓకే. కొంతమందికి ఇష్టం ఉంటది. కొంతమందికి ఇష్టం ఉండదు గదండీ! అందువల్ల ఇప్పుడైతే వాళ్ళు ఓకే చేయండి అంటే నేను వాళ్ళ దగ్గరైతే వీడియో చేసి మీకైతే చూపిస్తాను. మీకు మీకు మా దగ్గర ఎలా ఉంటాయనేది కొంతమంది క్లారిటీ కోసమైతే నేను అడుగుతున్నాననమాట. ఇలా వీడియోస్ అప్‌లోడ్ చేశాను. ఒక 2 నిమిషాలు మీరు చెప్పండి. మా దగ్గర ఎలా ఉన్నాయో నైటీసు అనేసని అడిగాను. వాళ్ళైతే నాకైతే వీడియోలో రావడం ఇష్టం లేదు మేడం అనేసనైతే అన్నారు. అందువల్ల నేనైతే ఈ వీడియో గూడా నెక్స్ట్ ఇలా తీసి మీకైతే చూపిస్తాను. థ్యాంక్ యూ అండి. నన్నైతే సపోర్ట్ చేసినందుకు. ఈరోజైతే ఈ వీడియో అయితే ఎందుకు చేయాలనుకున్నానంటే నా హ్యాపీనెస్ కోసం ఏదో మీరు నన్ను ఆదరిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, నా వీడియోస్ చూస్తున్నారు. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి అనే దానివల్ల నేనైతే ఈ వీడియో చేశాను. నెక్స్ట్ అయితే మంచి నైటీస్ వీడియోతో అయితే మీ ముందుకొస్తాను. అంతవరకు థ్యాంక్ యూ అండి.